నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. రోటీనా తూటానా? పాకిస్తాన్కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. కుక్కతోక వంకర అన్నట్లుగా ప్రతిసారి తోక జాడిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అంతం చేసి శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే ఇక మరణ శాసనమేనని తేల్చి చెప్పింది. రొట్టెలు తిని ప్రశాంతంగా బతుకు, లేని పక్షంలో భారత్ బుల్లెట్లకు బలవుతావని హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ తీరుపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ను ద్వేషించడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకుందన్నారు. ఇండియాకు ఏ విధంగా హాని కలిగించాలా అనే యోచనలో ఉంటుందని విమర్శించారు. పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా భారత్ ముందుకు వెళ్తుంటే పాక్ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. ఈ టెర్రరిజం అనే రోగాన్ని పాక్ దేశ యువతే నయం చేయగలరని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి పాక్ ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని కోరారు మోదీ. ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగితే పాకిస్తాన్ ఎక్కడ ఉందో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారు మీ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాక్ ప్రజలంతా ముందుకు రావాలన్నారు మోదీ. ఈ క్రమంలోనే పాక్ ప్రజలు రోటీలు తిని ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నారా, లేక తూటాలకి బలైపోవాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలని సూచించారు. पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత పాక్ భారత్ పై శత్రుత్వాన్ని పెంచుకుందని, ద్వేషంతో రగిలిపోతోందని విమర్శించారు. భారత్ టూరిజంపై నమ్మకంతో ప్రజలందరినీ ఏకం చేస్తుందన్నారు. కానీ పాక్ మాత్రం టెర్రరిజాన్నే టూరిజంగా భావిస్తుందని చెప్పారు. ఇది ప్రపంచానికే పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదన్నారు ప్రధాని మోదీ. ఇది మన భారతీయ విలువలు, భావాల వ్యక్తీకరణ అని చెప్పారు. మన అక్క చెల్లెళ్ళు సింధూరాన్ని తుడిచిపెట్టే దుస్సాహసానికి ఒడిగడితే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్లో తెలియజేశామన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ప్రేరేపిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ దళాలు ధ్వంసం చేశాయని తెలిపారు. అంతేకాదు, ఇకపై భారత్పై ఒక్క ఉగ్రదాడి జరిగిన పరిణామాలు ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక భుజ్ సభకు ముందు ప్రధాని మోదీ కచ్ జిల్లాలో సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, శాంతి కోసం భారత్ ఎప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. అయితే టెర్రరిజం బాటలో పాక్ నడుస్తున్న తీరే అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.